ఓ స్కానింగ్ సెంటర్ రోగి కుటుంబానికి పెద్ద షాక్ ఇచ్చింది. చేతిలోకి వచ్చిన రిపోర్ట్ను చూసి సమస్య లేదనుకున్నారు. కానీ అదే రోజు మరో రిపోర్ట్ వారి ఆలోచనలే మార్చేసింది. ఒకే రోజు ఒకే రోగి ఒకే పరీక్ష, కానీ రిపోర్టులో మాత్రం పొంతనే లేదు. ఇప్పటికి అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి ఈ గందరగోళం మరింత ఆందోళన కలిగించింది. నమ్మకంతో చేయించుకున్న పరీక్ష, నమ్మకంతో తీసుకున్న రిపోర్ట్, కానీ ఆ నమ్మకం ఇప్పుడు అనుమానంగా మారింది. చివరికి ఆసుపత్రి బెడ్పై జరిగిన పరిణామం చేతిలో ఉన్న రిపోర్ట్పై కుటుంబ సభ్యులు నిలదీసేలా చేసింది. ప్రాణాలకు సంబంధించిన పరీక్షల్లోనే ఇలాంటి తేడా వస్తే రోగి పరిస్థితి ఏంటి? ఒక చోట సమస్య లేదని చెబితే మరో చోట అదే సమస్య స్పష్టంగా కనిపిస్తే అసలు ఏ రిపోర్ట్ను నమ్మాలి? రోగి ఏం చేయాలి? చివరికి ఆపరేషన్ చేయించుకున్న తర్వాతే అసలు సమస్య బయటపడితే ఆ నిర్లక్ష్యానికి బాధ్యత ఎవరిది? చూద్దాం. జగిత్యాలలో ఓ స్కానింగ్ సెంటర్ వ్యవహారం కలకలం రేపుతోంది. కిడ్నీకి సంబంధించిన కీలకమైన సిటీ కప్ స్కానింగ్లో వచ్చినటువంటి రెండు వేర్వేరు రిపోర్టులు కుటుంబాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. జూలై 27న గౌతమి అనే మహిళకు ఒక డయాగ్నోస్టిక్ సెంటర్లో స్కానింగ్ చేశారు. రిపోర్ట్లో కిడ్నీలో రాళ్లు లేవని వచ్చింది. అదే రోజు మరో డయాగ్నోస్టిక్ సెంటర్లో స్కానింగ్ చేయగా కుడి కిడ్నీలో 7.3 మిల్లీమీటర్ల రాయి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ తర్వాత జరిగిన ఆపరేషన్లో అదే పరిమాణంలో రాయిని తొలగించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఒకే రోజు ఒకే రోగి కిడ్నీకి సంబంధించిన ఒకే పరీక్ష, కానీ రెండు రిపోర్టులు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. మొదటి రిపోర్టులో ఆ రాయి ఎందుకు కనిపించలేదనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే సాధారణంగా ఇలాంటి రిపోర్టులను చూసినప్పుడు కుటుంబ సభ్యులు ఎవరిని నమ్మాలి? స్కానింగ్ సెంటర్ను నమ్మాలా? డాక్టర్ను నమ్మాలా? మరోసారి పరీక్ష చేయించుకోవాలా? ఇప్పటికే ఆరోగ్య సమస్యతో ఆందోళనలో ఉన్నటువంటి కుటుంబానికి రెండు విభిన్నమైన రిపోర్టులు మరింత గందరగోళాన్ని సృష్టించాయి. కానీ రెండో రిపోర్ట్లో కనిపించిన 7.3 మిల్లీమీటర్ల రాయిని చిన్న సమస్యగా తీసుకోలేని పరిస్థితి. వైద్యుల సూచనతో గౌతమి చికిత్స కొనసాగింది. చివరకు ఆపరేషన్ చేయాల్సొచ్చింది. ఆపరేషన్లో కుడి కిడ్నీలో ఉన్నటువంటి రాయిని తొలగించారు. కుటుంబ సభ్యుల ప్రకారం రెండో స్కానింగ్ రిపోర్ట్లో పేర్కొన్న 7.3 మిల్లీమీటర్ల పరిమాణంలోనే రాయి బయటపడింది. అదే విషయం ఇప్పుడు మొదటి రిపోర్ట్పై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఎందుకంటే రాయి నిజంగానే ఉంది. ఆపరేషన్లో దాన్ని తొలగించారు. మరి అదే రాయి మొదటి స్కానింగ్లో ఎందుకు కనిపించలేదు? స్కానింగ్లో సాంకేతిక సమస్య ఏమైనా ఉందా? తీసిన ఇమేజ్ను సరిగా పరిశీలించలేదా? రిపోర్టు తయారీలో పొరపాటు జరిగిందా? లేక మరేదైనా కారణమా? ఈ ప్రశ్నలకు సమాధానం రావాల్సిందే. ఇక ఇది కేవలం ఓ రిపోర్ట్లో జరిగిన తప్పిదం గురించి ప్రశ్న కాదు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఒక రోగి తదుపరి చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక సమస్య లేదని రిపోర్ట్ చెప్తే రోగి ఆ సమస్యకు చికిత్స తీసుకోకుండా ఉండొచ్చు. సమస్యను గుర్తించడంలో ఆలస్యమైతే ఆరోగ్య పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే వైద్య పరీక్షల రిపోర్ట్లో ఒక్క తప్పు కూడా చిన్న విషయం కాదు. గౌతమి కుటుంబం కూడా ఇదే విషయంపై శ్రీయన్ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులను వివరణ కోరింది. కానీ తమకు నిర్వాహకుల నుంచి నిర్లక్ష్యంగా సమాధానం వచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తప్పు జరిగిందా లేదా అన్నది తర్వాత విషయం, కానీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా అనే ఆవేదన వారిలో కనిపిస్తోంది. డయాగ్నోస్టిక్ సెంటర్పై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది. అయితే ఈ కేసులో నిజంగా ఏం జరిగిందనేది అధికారుల విచారణలో తేలాల్సింది. కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు నిజమా? సాంకేతిక కారణాల వల్ల రెండు రిపోర్టుల్లో తేడా వచ్చిందా? లేక మానవ తప్పిదం జరిగిందా అనేది నిపుణుల పరిశీలనలతోనే స్పష్టమవుతుంది. అందుకే ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి విచారణ అవసరం. గౌతమి కుటుంబం ఇప్పటికే జగిత్యాల DMHOకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు అధికారుల ముందున్నది రెండు రిపోర్టుల మధ్య ఉన్నటువంటి తేడాను పరిశీలించడం. స్కానింగ్కు సంబంధించిన ఇమేజెస్ను పరిశీలించాలి. రెండు రిపోర్టులను నిపుణులతో పోల్చి చూడాలి. పరీక్ష సమయంలో తీసిన స్కాన్లో రాయి ఉందా లేదా అన్నది నిర్ధారించాలి. రిపోర్ట్ తయారీ ప్రక్రియను పరిశీలించాలి. అప్పుడే అసలు తప్పు ఎక్కడ జరిగిందో బయటపడుతుంది. కుటుంబ సభ్యులు మరో ఆరోపణ కూడా చేస్తున్నారు. శ్రీయన్ డయాగ్నోస్టిక్ సెంటర్పై గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయని వారు చెప్తున్నారు. ఈ ఆరోపణల్లో నిజమెంత? గతంలో ఎవరైనా ఫిర్యాదు చేశారా? ఫిర్యాదులుంటే అధికారులు ఏం చేశారు? విచారణ జరిగిందా? చర్యలు తీసుకున్నారా అనేది కూడా స్పష్టత రావాల్సిన అంశం. నేను జగిత్యాల పట్టణ వాసిని. ఇక హైదరాబాద్ దాకా ఎందుకు వెళ్ళుడు,
మనకి ఇక్కడ లోకల్లో డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు కదా అని చెప్పి లలిత కిడ్నీ కేర్ సెంటర్కి వెళ్ళాను సార్. లలిత కిడ్నీ కేర్ సెంటర్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ మాకు రిఫర్ చేశారు, మీరు ఫస్ట్ స్కాన్ చేసుకుని రండి, స్కాన్ చేసుకుని వచ్చిన తర్వాత ఆ స్కాన్ రిపోర్ట్ని బట్టి మనం సర్జరీకి ప్రిఫర్ చేద్దామని చెప్పారు. అయితే ఓకే సార్ అని చెప్పారు. శ్రీయాన్కు మాకు రిఫర్ చేశారు సార్, శ్రీయాన్ డయాగ్నోస్టిక్ సెంటర్కి మాకు రిఫర్ చేశారు ఏమని స్కాన్ చేయించుకుని రమ్మని చెప్పి. మేము 27 జూలై రోజు శ్రీయాన్ డయాగ్నోస్టిక్ సెంటర్కు స్కాన్ ద్వారా స్కాన్ చేయించడానికి మేము మా వైఫ్ని తీసుకొని వచ్చాను. అక్కడ రిపోర్ట్ ఇచ్చారు. ఏమని రిపోర్ట్ ఇచ్చారు సార్? ఫేక్ రిపోర్ట్గా ఇక్కడ ఎటువంటి కిడ్నీ స్టోన్స్ అటువంటిది ఏమీ లేదు. ఇప్పుడు చూడండి సార్, ఒకటేమో ఉంది అని ఒకటేమో లేదని చెప్పి ఒకటే రోజు, మరి పోనీ 2 days అయింది 3 days అయింది కూడా కాదు, ఒకటే రోజులో సేమ్ డే గంటల వ్యవధిలోనే నా స్టోన్ ఏమైనా మాయమవుతుందా? గంటల వ్యవధిలోనే ఇక్కడ స్టోన్ ఏమన్నా పుట్టుకొస్తుందా? ఇంత కచ్చరా, ఇంత దారుణమైన పరిస్థితి హాస్పిటల్ వ్యవస్థలో ఉంది అంటే అంటే తెలియని పరిస్థితి. గ్రామీణ నుంచి వస్తారు స్టోన్ రిమూవ్ చేసిన మనకు ఒక వీడియో ఉంది. స్టోన్ రిమూవ్ నేను చెప్పిన సార్, నాకు ఫేక్ రిపోర్ట్లు ఉన్నాయి 2, నా దగ్గర ఫేక్ రిపోర్ట్లు 2 ఉన్నాయి. ఇక్కడ ఒకటి స్టోన్ ఉందని చెప్పారు, స్టోన్ లేదని చెప్పారు. మీరు ఒకవేళ నా దగ్గర స్టోన్ రిమూవ్ చేసినట్టుంటే ఆ వీడియో కూడా నాకు పెట్టండి ఇమీడియట్గా చెప్పారు. అక్కడ నుంచి హాస్పిటల్ నుంచి వీడియో కూడా తీసుకున్నా, స్టోన్ రిమూవ్ వీడియో కూడా తీసుకున్నా. స్టోన్ ఇక్కడ లేదని చెప్పిన వీడియో ఎట్లా వచ్చింది సార్? నేను 3500 పేడ్ చేసి నేను ఇక్కడికి వచ్చి డాక్టర్ రిఫర్ చేస్తాను, ఇక్కడికి వచ్చి స్టోన్ తీసుకుందని చెప్తాంటే ఇక్కడ స్టోన్ ఎటు మాయమైంది సార్? ఈ స్టోన్ ఇక్కడ ఎటు పోయింది? అప్పుడు ఇక్కడ లేని స్టోన్ మళ్ళీ ఇక్కడ ఎట్లా వచ్చింది? పోనీ ఇక్కడ లేని స్టోన్ హైదరాబాద్లో స్టోన్ ఎట్లుంది? హైదరాబాద్లో స్టోన్ ఉందని చెప్పి నాకు స్టంట్ వేస్తారు, ఇక్కడ రిమూవల్ చేయమంటే ఇక్కడ స్టోన్ లేదని చెప్తారు, మళ్ళీ అక్కడ కనెక్ట్లో పోతే స్టోన్ ఉందని చెప్తారు. ఏది నమ్మాలి సార్? 27 నాడు మా సోదరి గౌతమి అనే పేషెంట్ కిడ్నీలో సమస్య ఉన్నదని చెప్పి స్కాన్ రిఫర్ చేసి శ్రీయాన్కు రిఫర్ చేస్తే స్కాన్ చేయడానికి జగిత్యాల శ్రీయాన్స్ డయాగ్నోస్టిక్ సెంటర్కి వచ్చి స్కాన్ చేసుకున్నాం. స్కాన్ చేసుకున్న తర్వాత వాళ్ళు రిపోర్ట్లు ఏమి ఇచ్చారంటే జూలై 27 స్కాన్ చేసుకుని ఆ రోజు స్కాన్లో ఎటువంటి ఇలా స్టోన్ లేదు, ఏం లేదని చెప్పి బాగానే ఉందని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. మేము తర్వాత నమ్మాలేక ఈ డాక్టర్కి తీసుకెళ్తే నాకు ఇది నమ్మబుద్ధి అవుతలేదు, ఇది నమ్మశక్యంగా లేదు అని చెప్పి ఇంకో డయాగ్నోస్టిక్ సెంటర్కు రిఫర్ చేశారు. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ కనెక్ట్లకు అదే సేమ్ డేట్ జూలై 27 నాడు వీళ్ళేమో 75/3 స్టోన్ ఉన్నది అని చెప్పి వీరు ఇచ్చిన తర్వాత మేము దాన్ని రిపోర్ట్ తీసుకొని కరీంనగర్కి వెళ్ళి ఆ కరీంనగర్ హెచ్ఆర్సీ హాస్పిటల్కి తీసుకెళ్ళి అమృత హాస్పిటల్ తీసుకెళ్ళి హెచ్ఆర్సీ అమృత హాస్పిటల్ తీసుకెళ్ళే వరకల్లా ఇందులో స్టోన్ ఉన్నదని చెప్పి వాళ్ళు రిమూవ్ చేసి ఆ స్టోన్ రిమూవ్ చేసిన వీడియో కూడా మాకు ఇవ్వడం జరిగింది. అంటే ఇలా మెడికల్ మాఫియా ఎలా జరుగుతుంది, ఈ విచ్చలవిడి దందా ఎలా చేస్తున్నదంటే పేద ప్రజలను మోసం చేసే విధంగా. ఇక్కడ స్టోన్ లేదని చెప్పి ఇక్కడ ఉన్నదని చెప్పి ఒకటే డేట్ లోపల వీళ్ళు ఇచ్చేస్తారు. అంటే వీళ్ళు ఫేక్ డాక్టర్లా, ఇవి ఫేక్ మిషన్లా, ఇవి ఫేక్ సర్టిఫికెట్లా, ఏం భర్జనలో మేము ఉన్నాం. ఎందుకంటే డబ్బులు ఎంతోగా వేచి ఉండి వీళ్ళు డబ్బుల కోసం ఇలాంటి ఫేక్ డాక్టర్లు తీసుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇకనైనా దీనిపైన మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో కంప్లైంట్ ఫిర్యాదు చేస్తాం, పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేస్తాం. మా ప్రాణానికి కూడా నష్టం కలిగించే విధంగా ఇలాంటి డాక్టర్లను వెంటనే చర్య తీసుకొని వీళ్ళను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తొలగించి వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకునే వరకు మేము వదిలిపెట్టమని చెప్పి మేము మాకే ఇలాంటి జరుగుతుంది. మరి సామాన్య ప్రజలకు ఎలాంటి న్యాయవంతులు వాళ్ళకు తెరవని చదువుకొని ఆడవాళ్ళు వచ్చిన మగవాళ్ళు చదువుకొని వాళ్ళు వస్తే వాళ్ళకు ఎటువంటి ఏదో సర్టిఫికేట్ ఇచ్చి తీసుకొని పోతారు. అట్లా ఇంత గతంలో కూడా ఈ శ్రీయాన్లో జరిగిన చాలా వరకు సన్నివేశాలు ఉన్నాయి. అవి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఇక్కడైనా కానీ నేను జిల్లా కలెక్టర్ గారికి మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో ఫిర్యాదు చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ డాక్టర్ని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యానికి ఏమాత్రం చోటు ఉండకూడదు. ఒక స్కానింగ్ రిపోర్ట్ కేవలం ఓ కాగితం కాదు, రోగి తదుపరి చికిత్సకు కీలకమైన ఆధారం. అందుకే ప్రతి పరీక్షను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సిన బాధ్యత స్కానింగ్ సెంటర్లపై ఉంటుంది. రిపోర్టులో తేడాలు కనిపించినప్పుడు వాటిని తేలిగ్గా తీసుకోకుండా అవసరమైతే మరోసారి నిపుణుల సలహా తీసుకోవడం కూడా మంచిది. గౌతమి కుటుంబానికి ఎదురైన అనుభవం వైద్య పరీక్షల విషయంలో అప్రమత్తత ఎలా అవసరమో గుర్తు చేస్తోంది. ఒక్క రిపోర్ట్ను మాత్రమే నమ్మి నిర్ణయం తీసుకోకుండా అనుమానం ఉన్నప్పుడు వైద్యులను సంప్రదించి అవసరమైతే మరో నిపుణుడి అభిప్రాయం తీసుకోవాలి.